నటశిక్షణాలయము దుస్తులు పరికల్పన ముఖ్య ఉద్దేశ్యములు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైన్ 1 ఇండికేటింగ్ స్టైల్ శైలిని సూచించడం దృశ్య పరికల్పన దీపనం వలెనే నాటక శైలిని స్థిరపరచుటలో దుస్తులు సహకరిస్తాయి. నాటక శైలిని దుస్తుల ద్వారా కూడా ప్రేక్షకులకు తెలియజేయటం జరుగుతుంది. చారిత్రక నాటకాల్లో అయితే దుస్తులు భూతకాలంలోనివి, గ్రహాంతరవాసుల గురించి కథా వస్తువైతే దుస్తులు భవిష్యత్ ఫ్యూచరిస్టిక్కి సంబంధించినవై ఉండాలి. విషాదాంత సాంఘిక నాటకాల్లో అయితే దుస్తులు ప్రకాశముగా లేని సోబర్ మర్యాదపూర్వకము డిగ్నిఫైడ్గా ఉండాలి. ప్రేక్షకులు వాటిని చూసేసరికి అది గంభీరమైన సీరియస్ నాటకమని తెలియాలి. దుస్తులు సాధారణముగా వాస్తవిక ప్రమాణాన్నే ఆచరించదు. అవి అలంకారికముగా కానీ ప్రతీకగా కానీ ఎలిగారికల్ దృక్పథంలోనూ రూపమిస్తాయి. సాంప్రదాయమైన లోకరూఢి కన్వెన్షన్స్ అయిన వాటిగా దుస్తులు ప్రతిబింబిస్తాయి. యక్షగానములో దుస్తులు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. ఇండికేటింగ్ పీరియడ్ అండ్ లొకేల్ కాలము స్థలము సూచిస్తాయి. వాస్తవిక నాటక ప్రదర్శనలో అయితే పాత్రలు కథాకాలానికి చెందిన దుస్తులు ధరించాలి. దుస్తులు నాటక కాలాన్ని, స్థలాన్ని లేక ప్రదేశాన్ని తెలియచేయాలి. చారిత్రక నాటకాల్లో కథ జరిగిన నాటి కాలము, కథ జరిగిన ప్రదేశము దుస్తులు తెలియచేయాలి. అల్లూరి సీతారామరాజు నాటకమైతే ఇండియాని బ్రిటిష్ వారు పాలించిన కాలం. విశాఖ జిల్లా మన్యం ప్రాంతమును బట్టి ఆంధ్రుల దుస్తులు, ఆంగ్లేయుల దుస్తులు పరికల్పన చేసి వాడాలి. దర్శకుని దృక్పథము మేరకు దుస్తులు పరికల్పన జరుగుతుంది. అయినా దర్శకుడు, దుస్తుల పరికల్పకుడు కలిసి పనిచేస్తారు. వారు ఎంపిక చేసుకోవటానికి విస్తృత పరిధిలో దుస్తులు ఉంటాయి. నటన జరిగే కాలము, ప్రదేశమును దుస్తులు తెలియచేయాలి. యథావిధంగా స్థలము, రాజాస్థానము, యుద్ధభూమి, ఆసుపత్రి, ఫ్యాక్టరీ, డ్రాయింగ్ రూమ్ మొదలైనవి. లేదా కాలములో రోజు లేదా సంవత్సరం యథావిధిగా జరుగుతున్న ఉదయము పూట సాంప్రదాయకమైన నృత్యము తెలియాలి.